అందరికీ నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. తెలంగాణ కాంగ్రెస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో ట్విస్టులు నడుస్తున్నాయి. నిజంగా రాజగోపాల్ రెడ్డి బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు చెప్పిండు. ఎందుకంటారా, బట్టి విక్రమార్క ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామన్నది నిజమని ఒప్పుకున్నాడు. అందుకు కృతజ్ఞతలు, ప్రజలకు ఇంకా చెప్పినందుకు ఇంకా ధన్యవాదాలు కూడా చెప్పిండు. ఎన్ని ట్విస్టులు, ఏం కథ. అక్కడ ఢిల్లీలోనేమో ఓట్ల చోరీ నడుస్తుంది, తెలంగాణ కాంగ్రెస్లో తెలంగాణలో రాజగోపాల్ రెడ్డిది నడుస్తుంది. ఎట్లా ఉంది చూడు కథ. ఇప్పుడు బట్టి విక్రమార్క లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బృందం మొత్తం దొరికిపోయినట్లేగా. మనం ఇన్ని రోజులు ఏమనుకున్నాం, ఏడ మాట ఇచ్చింది ఎవడిన్నాడో వాళ్ళ అన్ననే స్వయంగా చెప్పిండు. ఏమో నాకు తెలియదు, ఆయనకు మాట ఇచ్చింది మాత్రం నాకు తెలియదు, ఆ విషయం గురించి నాకు తెలియదు అని ఆయన చెప్పిన మాట వాస్తవం. అక్కడ మరి ఏడ మాట ఇచ్చిండు, అక్కడ రేవంత్ రెడ్డి స్పందిస్తలేడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తలేడు, ఈ బట్టి విక్రమార్క ఏమంటలేడు. మనం ఏమనుకున్నాం, తెలంగాణ ప్రజలు ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు ఈయనకు మాట ఎవరు ఇచ్చిర్రు, ఉత్తదే అనుకున్నాం. కానీ ఉత్తది కాదు, అది పచ్చిదే అని ఇప్పుడు అర్థమైంది. బట్టి విక్రమార్క నేను ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆ యాంకర్ అడిగిన ప్రశ్నకు, మీరు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామన్నది నిజమా కాదంటే నిజమే అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు బయటపడ్డది అసలు కథ. మరి ఇస్తామన్నాక ఇవ్వకపోతే ఎవరికైనా బాధ ఉంటుంది కదా, ఉండదు ఎవరికైనా. ఎవడైనా పెడతా అంటే ఆశ ఉంటుంది. మీరు ఇస్తామన్నారు కాబట్టి అడుగుతున్నాడు. అది ఎట్లా, బీజేపీలో ఉన్నోని తీసుకొచ్చారు మీరు, ఆ భువనగిరి ఎంపీ టికెట్ గెలిపిస్తే ఇస్తామని అట్లా ఆశ చూపిర్రు. ఇట్లా రకరకాలుగా నన్ను మోసం చేసి తీసుకొచ్చారు కాంగ్రెస్లోకి. మంత్రి పదవి ఇస్తున్నారు, మీరు ఇస్తున్నదే నేను అడుగుతున్నా అనేది కుండ బద్దలు కొట్టి చెప్పిండు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దొరికిపోయినట్లేగా. మరి ఇదేంది, దొరికిపోకపోతే ఏంది? ఏఐసిసి అధిష్టానం హామీ ఇచ్చినప్పుడు వీళ్ళకి తెలియకుండా ఉంటుందండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇదే బట్టబయలైంది. ఇక రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతాడో ఏమో తెలియదు, కానీ దీనిపై రాజగోపాల్ రెడ్డికి స్పందన అనేది ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇక ఇన్ని రోజులు ఏమనుకున్నారు, ఏ మాట ఇచ్చిరో లేదని డైలమాలో ఉన్నారు చాలామంది నాయకులు, కార్యకర్తలు. కానీ ఇప్పుడు ఆయనకు మునుగోడు ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. మరి ఇంకా ఏమవుతుందో ఏమో తెలియదు, కానీ మొత్తం మీద అయితే ఆయన ట్వీట్ చేసిండు రాజగోపాల్ రెడ్డి. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా, నాకు మంత్రి పదవి ఇవ్వడానికి ఏఐసిసి అనుకూలంగా ఉంది, సన్నద్ధంగా ఉంది, కానీ ఇక్కడ అడ్డుకుంటున్నారు, కొందరు నాయకులు అడ్డుకుంటున్నారు, అవమానిస్తున్నారు అంటున్నాడు. మరి ఎవరు అవమానిస్తున్నారో మీకే తెలియాలి. అది కూడా చెప్తే అయిపోతుండే. మరి అవమానిస్తున్నది ఎవరు? రేవంత్ రెడ్డి అని ఉండాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఉండాలి, ఇక వాళ్ళ సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఉండాలి. గింతకు మించి ఏం లేదు నాకు తెలిసి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఒకటే బుల్లెట్లు వేలుస్తున్నాడు రేవంత్ రెడ్డిపై, కౌంటర్ అటాక్ చేస్తున్నాడు. మరి ఎందుకు చేస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నాడేమో తెలియదు. మరి బట్టి మీద చేయొచ్చు కౌంటర్గా, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కౌంటర్ చేయొచ్చు, మాట్లాడవచ్చు వ్యతిరేకంగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద మాట్లాడవచ్చు. కానీ కేవలం రేవంత్ రెడ్డి మీదనే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, కౌంటర్లు ఇస్తున్నాడు. అంటే ఆయన చేసిన ఆ కౌంటర్ మాటలకు ఇప్పుడు బలం చేకూరినట్లు అనిపిస్తుంది. స్పష్టంగా ఏమర్థమవుతుంది, రేవంత్ రెడ్డి ఇక్కడ అడ్డుకుంటున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి బట్టి విక్రమార్క కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే మాట ఇచ్చినాం, నా చేతుల్లో కూడా పెద్ద ఏం లేనట్లని ఆయన కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. ఇక మొత్తం మీద అయితే రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేసిండు ఇప్పుడే ఒక గంట క్రితమే. ఇంకేమంటాడంటే, నాకు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకేం బాధ లేదు, నేను దాంతో బతికేదేం లేదు, అది లేకపోతే నేను సేవ చేయకుండా ఉండలేను అనేది ఏం కాదు, అవి ఉన్నా ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు అవసరం లేదు, ప్రజలకు ఇచ్చిన హామీలన్నా నెరవేర్చండి, 6 గ్యారెంటీలు నెరవేర్చండి అని ఒకటే రాగం ఎత్తుకున్నాడు. ఇప్పుడు వీళ్ళకు ప్రతిపక్షం ఎవరంటే బీఆర్ఎస్ బీజేపీ కాదు, రాజగోపాల్ రెడ్డి ప్రతిపక్షం అయ్యాడు. నాకు ఇవ్వకున్నా పర్లేదు నాయన, నాకేం వద్దు, నాకు అవసరం లేదు, మీరు మాట ఇచ్చిండ్రు, తప్పితే తప్పుకోండి, ఎన్నో మాటలు నాకు ఎన్నో జరిగినట్ల, ఇది పెద్ద విషయం ఏం కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలన్నా చేయండి అని చెప్తున్నాడు. మరి చూడాలి మరి రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ ఏం మాట్లాడుతారో ఏం కథనో. కానీ మొత్తమే అయితే రాజగోపాల్ రెడ్డి ఇష్యూ రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇట్లా రోజుకొక మలుపు. ఈరోజు అది తేట తెల్లమైంది. ఖచ్చితంగా ఏఐసిసి హామీ ఇచ్చింది అనేది ఈరోజు బహిర్గతం అయిపోయింది. ఇక
రాజగోపాల్ రెడ్డికి ఇయ్యని పరిస్థితి అయితే లేదు, ఖచ్చితంగా భవిష్యత్తులో ఇవ్వాల్సిందే. ఎందుకంటే బట్టి విక్రమార్క ఒప్పుకున్నాడు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో ఏం కథనో వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది ఈ విషయంలో.